నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. మిడ్ డే డిబేట్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోయేటువంటి అంశం ఏంటంటే, దేశానికి అన్నం పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, రైతుల భరోసాలు, రుణమాఫీల ప్రచారాలు జోరుగా సాగుతున్న క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితి మాత్రం ఏమీ మారడం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిరూపిస్తున్నాయి. మరి పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించినటువంటి డేటా ప్రకారం ఏపీలో రైతుల మొత్తం అప్పు 2,69,415 కోట్ల రూపాయలకు చేరినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అసలు వ్యవస్థలో లోపం ఎక్కడుంది? 93% పైగా రైతు కుటుంబాలు అప్పుల్లోనే ఉండిపోవడానికి కారణాలేంటి? కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ఇవ్వలేకపోతున్నాయంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఉచిత పథకాలు రైతును స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్లలేకపోతున్నాయా? మరోవైపు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు ఎందుకు సాధ్యపడడం లేదు అనేటువంటి అంశాలపైనే ఇప్పుడు మన మిడ్ డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనం మిడ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. రైట్, ఇక మొత్తానికి రైతుకు సంబంధించినటువంటి అంశం మనం చూస్తే షేక్ మొయినుద్దీన్ గారు వైసీపీ స్పోక్స్ పర్సన్, అలాగే గురునాథం గారు టీడీపీ లీడర్, అలాగే వేణు గారు జనసేన లీడర్, అలాగే షేక్ సైదా గారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. వెల్కమ్ టు సార్, వెల్కమ్ టు మిడ్ డిబేట్. మొత్తానికి రైతుల పరిస్థితి అయితే ఏపీ వ్యాప్తంగానే కాదు కానీ చాలా రాష్ట్రాలలో దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదొక్క విషయం, అప్పుల విషయమని కాదు కానీ చాలా విషయాలలో పంట పండించినటువంటి ఆ పంటను అమ్ముకుందామంటే కూడా దళారుల మోసాలు వచ్చి కేంద్రాలలో, కొనుగోలు కేంద్రాలలో పెట్టినటువంటి ధాన్యం సకాలంలో కొంటారా అంటే అది లేదు. సో మొత్తానికి వర్షం పడుతుంది, అకాల వర్షాలు పడతాయి, తడుస్తాయి, మళ్ళా లబోదిబం అనేటువంటి పరిస్థితి మళ్ళీ రైతుకి వస్తుంది. సో మొత్తం ఎక్కడ చూసినా అప్పుల కూపంలో వాళ్ళే ఉంటున్నారు. అమ్ముకుందామంటే కూడా పరిస్థితి మొత్తం దారుణంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి మొత్తానికి ఏపీలో జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తే మొత్తానికైతే బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా కనబడట్లేదు. మరి అసలు ఏంది అనేటువంటి సిచ్యువేషన్ మనం తెలుసుకుందాం. సో మరి మొత్తానికైతే మొయినుద్దీన్ గారు మీరు చెప్పండి, మరి మీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, 0 వడ్డీ రుణాలు ఇచ్చామని చెప్పారు కదా, మరి ఏపీ రైతుల అప్పు 2.69 లక్షల కోట్లకు ఎలా చేరిందంటారు ఇప్పుడు? మొయినుద్దీన్ గారు. రైట్, మీ వాయిస్ వినట్లేదు. రైట్, అన్మ్యూట్ చేసి ఓకే చెప్పండి. సార్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంది, పేద ప్రజలను, రైతులను, యువతలను పూర్తిగా నమ్మక ద్రోహం చేసింది అని అనుకున్నటువంటి అనుమానం లేదు సార్. ఇది గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతాను నేను. ఈ రోజు రైతులు పడే కష్టాలను చూస్తూ ఉంటే, వారు పడే బాధలను చూస్తుంటే వర్ణనాతీతంగా ఉన్నాయి సార్ వాళ్ళ బాధలు ఈ రోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో రైతులకు సకాలంలో యూరియా అందించారు, మందులు అందించారు, వాళ్ళకి ఆర్బీకేల ద్వారా వాళ్ళు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఎందుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతూ, ఇక్కడ ఓడిపోయింది ప్రజలు, ఇక్కడ ఓడిపోయింది యువకులు ఓడిపోయారు, ఇక్కడ ఓడిపోయింది రైతాంగం ఓడిపోయారు, ఇక్కడ పేద ప్రజలు ఓడిపోయారు సార్. గెలిచింది పెట్టుబడిదారి వ్యవస్థ, చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత వాగ్దానాలు, ఇదే గెలిచాయి. ఎందుకు? మేము వచ్చిన తర్వాత రైతులకు 20,000 రూపాయలు ఇస్తాము, కేంద్రం ఇచ్చే సహాయం కాకుండా మా ద్వారా 20,000 ఇస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం గుండు 0, 1 రూపాయి ఇవ్వలేదు. రెండవ సంవత్సరం మరొక నిధులు, అది మేము కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మాత్రమే ఇచ్చారు. అంటే ఇంతకంటే నమ్మక ద్రోహం ఒకటి ఉంటుందా సార్? ఉదయం లేస్తే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా, ఏ సభ నిర్వహించినా కూడా అతను చేసే
మంచి పనుల గురించి చెప్పలేదు, అతను చేసే అభివృద్ధి గురించి చెప్పలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ అని ఇదే విధంగా ఈ పద్ధతిలో వెళ్ళారు. ఎందుకు చెప్పేదానికి ఏమీ లేదు. అతను చెప్పిన సూపర్ 6 లో ఎటువంటి అమలు జరగలేదు కాబట్టి, చెప్పేదానికి ఎటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఏమి చెప్పలేక ప్రజల ముందు కేవలం గొడ్డలి పార్టీ విధ్వంసము, గొడ్డలి పార్టీ విధ్వంసము, అమ్మ చెల్లి బాబాయ్ ఇటువంటి మాటలతోనే ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాల 2 నెలలు గడిపేశారు సార్. మొయినుద్దీన్ గారు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారా? సార్ మా ప్రభుత్వంలో రైతులకు ఏదైతే బీమా వసతులు ఉన్నాయో బీమా వసతులు కల్పించే పంటకు బీమా వసతులు కల్పించారు సార్. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు చంద్రబాబు గారు అంటున్నారు, కలెక్టర్లు సూచనలు ఇస్తున్నారు, మీరు వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి బీమా చేయించండి అని. రైతుల దగ్గర డబ్బులు లేవు సార్. ఎవరు చేయించాలా? కలెక్టర్ చేత డబ్బులు చేసి ఇచ్చేస్తారా? ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ఏదైతే బీమా పథకాన్ని, ఫసల్ బీమా, పంచాయత్ బీమా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అమలు చేశారు సార్. రైట్. ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారం మెజార్టీ కౌలు రైతులకు బ్యాంకింగ్ రుణాలు ఎందుకు అందలేదు? ఒకవేళ గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్తా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను సార్. మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన న్యాయము రైతులకు ఈ రాష్ట్రంలో కాదు, ఈ యొక్క ఇండియా భారతదేశంలో ఎక్కడ న్యాయం జరగలేదు సార్. అంతే విధంగా ప్రజలకు పూర్తి సహకారం ఇచ్చారు, రైతులకు పూర్తి సహకారం ఇచ్చారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల గురించి ప్రశ్నిస్తే అతను గొడ్డలి పార్టీ, మిర్చి రైతుల గురించి ప్రశ్నిస్తే గొడ్డలి పార్టీ, పొగాకు రైతుల గురించి ప్రశ్నిస్తే గొడ్డలి పార్టీ. ఈ విధంగా రైతుల గురించి రచ్చబోతుందని చెప్తే గొడ్డలి పార్టీ, అమ్మ చెల్లి. ఇది తప్ప ఏదైనా చేశారా ఇన్ని రోజుల నుంచి ఈ టీడీపీ నాయకులు, ఈ టీడీపీ మంత్రులు? కేవలం మాటలతోనే సరిపుచ్చారు. అంటే సంక్షేమ పథకాలు ఏమన్నట్లేదా? సంక్షేమ పథకాలు చెప్పమని చెప్పండి. చంద్రబాబు చెప్పారు అన్ని అబద్ధాలు సార్. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది అనడానికి నిదర్శనము చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలే, వాళ్ళ కుమారుడి అబద్ధాలే. ఈ రోజు రైతులు గాని, యువత గాని, ఉద్యోగస్తులు గాని ఎవరు సుఖంగా లేరు, ఎవరు ఎటువంటి సుఖాలు అనుభవించడం లేదు. అందరూ కష్టాలు పాలవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్త్రీలకు ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు సంవత్సరానికి ప్రతి ఇంటిలో ఒక మహిళకు 18,500 రూపాయలు కేటాయించేస్తారు. 18,500 రూపాయలు ప్రతి మహిళకు. ఆ విధంగా చూస్తే ప్రతి మహిళ స్వార్థితంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఎంతో లక్షల మంది మహిళలకు పారిశ్రామికవేత్త చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు అన్ని వదిలేసి నేను నా అబద్ధాలు చెప్తాను, మీరు వినండి అంటే ఎవరు వింటారు సార్? ఎవరు వింటారు ఈ అబద్ధాలు? అంటే కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడలేకపోయింది అంటారా? అదేనా మీరు చెప్పేది? రైతులకు ద్రోహం చేసింది సార్, రైతులకు ద్రోహం చేసింది. ఏదైతే నల్ల చట్టాలు తీసుకువచ్చిందో ఆ నల్ల చట్టాలు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. చంద్రబాబు సమర్థించారు సార్. ఇంతకంటే ద్రోహం ఉన్నటువంటి ఉందా? ఈ రోజు కలెక్టర్లు కంటారా మీరు ఫసల్ బీమా గురించి, పంటల బీమా సర్వే చేయండి, వాళ్ళకి బీమా చేసేదానికి మీరు ఉసి కల్పండి అంటారా? ఎవరైనా ముఖ్యమంత్రి అనే పార్టీనా? ఎవరు చేయాలి? ఇదే విషయం ఇంకో జగన్మోహన్ గారు చెప్పుంటే ఏ పార్టీకి బ్రోకర్ మీడియా, గోబీ మీడియా, ఆ మీడియా, ఈ మీడియా రచ్చ చేసి ఉండేది సార్. జగన్మోహన్ రెడ్డి సభ రైతులు ఎంతో ఆనందంగా పుట్టి ఓట్లు 25,000 రూపాయలు అమ్ముకున్నారు సార్. ఈ రోజు పుట్టి ఓట్లు 1,250 రూపాయలు, 1,200 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేదు సార్ ఇక్కడ. రైట్. గురునాథం గారితో మాట్లాడతాం. గురునాథం గారు విన్నారు కదా, మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం రైతులను నట్టేయటం ఉంచింది తప్ప ఏమి చేయట్లేదని చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? సార్, ప్యానల్లో ఉన్న వారందరికి కూడా నమస్కారాలు. మనం పెట్టినటువంటి సబ్జెక్టు ఎజెండాకి దాటి రాజకీయాల గురించి మాట్లాడదామంటే మాట్లాడదాం. మనం అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ అన్నాం. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించిన అంశం మీద కేంద్ర మంత్రి వర్యులు చౌదరి గారు ఇచ్చినటువంటి వివరణలో మనం భాగంగా ఇప్పుడు డిబేట్ చేస్తున్నాం.
అప్పులు చేయటం అనేది అది తప్పు కాదు సార్. అప్పులు చేయటం అనేది అసలు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా అసలు విషయం మనం కూలంకుషంగా ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం ఉంది. గత ప్రభుత్వం ఆ, వ్యవసాయ కుటుంబాలకు రుణాలు 13.2% రుణాలు సర్వేలో క్రాంతికరంగా విషయాలు అంటే భ్రాంతికరంగా అంటే ఒక విధమైనటువంటి ఒక చెడు ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అప్పులు ఎందుకు చేస్తున్నాం? 2 లక్షల కోట్ల పైచిలకు గతంలో ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు మన వాళ్ళు. ప్రైవేట్ ఫైనాన్సర్స్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ లోనే మనకు ఫైనాన్స్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితులు. రుణం తీసుకుంటున్నాం. రుణాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? పెట్టుబడిగా పెడతా ఉన్నాం. సాగుకి, తాగుకి, అదే విధంగా అక్కడ మౌలిక సదుపాయాలకి, ఆ ఏదైతే లిఫ్ట్ కి, కొన్ని మోటార్సు, కొన్ని అంశాలన్నీ కూడా అక్కడ కొన్ని వ్యవసాయ భూముల్ని క్షేత్రక్షాయి తీసుకురావడం కోసం భారతదేశం ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో మనం పెట్టుబడులన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నామంటే ఈ సర్వేలో మీరు అన్నారు నిర్భాంతికరమైనటువంటి అంశాలు బయటకు వచ్చినాయి అని. ఎందుకు వస్తున్నాయో తెలుసా సార్? ఒకటి తెలుసుకోవాలి, మొయిద్దీన్ గారు కానీ ఇక్కడ కానీ అందరు కానీ ఇక్కడ రాజకీయాల గురించి నేను మాట్లాడను. గతంలో చేసినటువంటి అప్పులు, గత ప్రభుత్వాల్లో 5 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అప్పుల్ని ఇక్కడ అభివృద్ధి సంక్షేమం రెండింటిని కలుపుకుంటూ రైతుల్ని సంక్షేమం అనేటప్పటికీ తాత్కాలికంగా వచ్చేటువంటి ఏదన్నా రుణాలు, అభివృద్ధి అంటే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి రైతుని దీర్ఘకాలిక ప్రణాళికలతో మౌలిక సదుపాయాలతో తీసుకెళ్లాలి. బ్యాంకులో అప్పు చేయకూడదని ఎప్పుడు చెప్పలేదు సార్. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినా, ఇంకోటి చేసినా, వరల్డ్ బ్యాంక్ ఉంది కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఏడిబి బ్యాంక్ కానీ, ఈ బ్యాంకులన్నీ కూడా మనకి ఆర్థిక పరిపుష్టి ఉంటేనే, మౌలిక సదుపాయాలు ఉంటేనే మనకి ఎంఓయూ చేసుకుని అప్పులు ఇస్తారు సార్. అప్పులు ఇచ్చేటువంటి నేపథ్యంలో వీళ్ళు మొయిద్దీన్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక, డీబీటీలు డైరెక్ట్ గా నొక్కటం వల్ల, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోవటం వల్ల ఇవన్నీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఇన్ని అప్పులు ఉండిపోవటానికి ఈ రోజుకి 1వ తారీఖు వచ్చేటప్పటికి 5,775,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ వడ్డీలు అసలుతో కూడా చెల్లిస్తా ఉంది సార్. దీన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు పోలవరం మనకు చూడండి సార్, ఇటు పోలవరం, అమరావతి ఈ కన్స్ట్రక్షన్ చేయటం వల్ల గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకి ఒక విధమైనటువంటి ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక సస్టైనబిలిటీ రైతులకు వచ్చేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వీటన్నిటి కూడా లింకప్ అయ్యి ఉంది. ఇప్పుడు వ్యవసాయం ఎట్లాడిదో విద్యా వ్యవస్థ కూడా అట్లాడితే. ఇప్పుడు వ్యవసాయం ఎందుకు ఈ విధంగా రావటానికి గల కారణం మీరు అప్పులు పెరిగినాయి అంటా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినటువంటి 8 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డీబీటీలతోనే 3,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా జనాలకి పనిచేశాడు, డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఇచ్చేయటం వల్ల మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్ల ఆర్థిక పరిపుష్టి దెబ్బతింది. రైతాంగం కూడా అతాకుతం అయిపోయింది. మీకు కూడా తెలుసు, ఎంఎస్పిలో ఏది మన స్వామినాథన్ గారు చేసినటువంటి సిఫార్సుల్లో ఎంఎస్సి గిట్టుబాటు ధర, వాళ్ళకి కల్పించాల్సి కోల్డ్ స్టోరేజ్లు, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్లు, రహదారులు అన్నీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతోనే ఆ రోజున మరి మన స్వామినాథన్ గారు ఆ రోజున సిఫార్సు చేయడం జరిగింది. దాని మీదే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 కోట్ల పై చిలుకున్నటువంటి రైతాంగం కూడా 2వ స్థానానికి రావడానికి అప్పులు, ఏపీ అప్పులు 2వ స్థానానికి రావడానికి, మనకు అప్పులు పుట్టడానికి కూడా ఇక్కడ మనం వ్యవసాయం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేసేటువంటి వరి, ఆహార ధాన్యాలు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మనం దాదాపుగా 4-3 స్థానాల్లో ఉంది. మనం ఈ భారతదేశంలో కానీ విదేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో సాగు, వ్యవసాయం, తాగుకి కానీ, సాగు కానీ, నీరు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మనకు పోలవరం కింద వచ్చేటువంటి కానీ, గోదావరి కింద కానీ, ఈ విధమైనటువంటి మనం దానివల్ల మనం ఇప్పుడు అప్పులు ఎందుకు పెరిగినాయి అనే దానికి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఇప్పుడు మౌలిక సదుపాయాలను పెంచుతా ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమాన్ని మీరు ఇచ్చినటువంటి హామీ, ఇప్పుడు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏంటి? అన్నదాత సుఖీభవ అన్నారు. గతంలో రుణమాఫీ హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విషయం చూస్తే. మరి ఇన్ని హామీలు ఇచ్చినా కూడా
రైతుల అప్పుల భారం ఎందుకు తగ్గట్లేదంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్ నేను ఒక్కటే చెప్తాను సార్, ఇక్కడ అప్పులు భారం అనేది అప్పులు భారం కాదు సార్. ఇక్కడ అప్పులు భారం కాదు, ఇది వ్యవసాయం మీద పెట్టుబడి పెడతా ఉన్నాం. దీన్ని తెలుసుకోవాలా. జనరలైజ్ చేసి ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తారు సార్ పార్లమెంట్ లో, ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒక ఎంపీ గారు ఒక మినిస్టర్ గారు దాన్ని వివరణలోకి పోరు. ఒకటో స్థానం, రెండో స్థానం, మూడో స్థానం, ఏది అప్పుల స్థానంలో ఉందని చెప్పేసి మనకు గణాంకాలు ఇస్తారు. కానీ ఆ గణాంకాలు కాదు ఇక్కడ కావాల్సింది. మనం టోటల్ గా మనం విస్తారంగా డిస్కస్ చేసుకోవాలా, సమాజానికి మనం చెప్పాలా. అప్పులు లేనటువంటి రాష్ట్రం ఏది లేదు సార్. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అప్పులు చేస్తూనే ఉన్నాయి. అమెరికా కూడా దాదాపుగా ఎన్నో లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. అప్పు కాదు ఇక్కడ, అప్పు చేసి అప్పు ఇవ్వటానికి కూడా వరల్డ్ బ్యాంక్ నామ్స్ ఉన్నాయి. అప్పు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను మామూలు సామాన్యుడిని వెళ్తే నాకు బ్యాంకు లోన్ ఇస్తుందా సార్? ఒక సామాన్యుడు పోయి నాకు బ్యాంకు అప్పు ఇవ్వమంటే ఇస్తుందా? క్రెడిట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు క్రెడిట్ ఎందుకు వస్తుంది చెప్పండి? సిబిల్ ఎందుకు పెరుగుతుంది చెప్పండి? ఈఎంఐలు కట్టడం అనేది కూడా ఒక క్రెడిట్. ఈఎంఐ సిస్టమ్ అనేది కూడా బ్యాంకింగ్ సిస్టమ్ లో ఈ వరల్డ్ లో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈఎంఐలు కట్టించడం అనేది అది ఒక సంపద, ఒక ట్రాన్స్మిషన్, ఒక రిఫార్మ్స్. ఒక వ్యవసాయంలో దాన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఒక వ్యవసాయం అనేది ఇప్పుడు ఎట్లా తయారైందని అంటే, అగ్రికల్చర్ వ్యవసాయము ఒక ఇండస్ట్రీలా తయారైంది. ఇది కేవలం గత కాలంలో మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి అప్పుడేదో మేము చేస్తామనే పాతకాల వ్యవసాయం కాదు సార్. ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి, మనం అంతా కూడా ఆకలింపు చేసుకున్నాము, పైనుంచి తీసుకొస్తా ఉన్నాము. అప్పులనేది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఏదైతే రైతుల కోసం NSSO నివేదికలు ఇస్తా ఉన్నాయో, పారదర్శకంగా ఉన్నాయో, ఇవన్నిటినీ కలిపి ఇవన్నీ రుణ భారం అనరు సార్. అప్పు తీసుకోవటం అనేది అది ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ గా తీసుకొని అప్పులు ఈ రోజున మనం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. రైతులు అవస్థలు పడుతున్నారంటూ వైసీపీ విమర్శిస్తుందండి సార్. అవస్థలు పడుతున్నారనేటువంటి వైసీపీ మాట అది కరెక్ట్ కాదు సార్. అది క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటి అసలు రైతులకు సార్? క్షేత్రస్థాయిలో అప్పుల మీద పడట్లేదు సార్. ఇది ఇప్పుడు ఎల్నిలో వచ్చింది, వాటర్ లేదు, సాగు నీరు తగ్గింది, ఇప్పుడు ఎడారిలాగా మారిని. ముందస్తు జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా సీజన్ వస్తుంది. సీజన్ కి సంబంధించినటువంటి విషయంలో రైతులు అయితే ఎదురు చూస్తారు కదా. అవును సార్, సీజన్ వచ్చింది చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్పారు, మీరు మెట్ట సాగు చేసుకోండి, మీరు ఈ వరి ఇవన్నీ కూడా నీటితో సంబంధించినటువంటి వ్యవసాయం తగ్గించండి, రైతుల్ని మనం నిరంతరం వాళ్ళని బ్యాంకుల్లో క్రెడిబిలిటీ వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్ మీద ఫోకస్ చేయండి. ఆల్ కలెక్టర్స్ కూడా నిర్దేశించారు. అన్ని వ్యవహారాల్లో కూడా సర్దిద్దడం కోసం గవర్నమెంట్ ప్రికాషన్స్ తీసుకుంటా ఉంది. ఈ సంవత్సరం ఎల్నిలో వల్ల చాలా ఉపద్రవాలు వస్తాయి, మరి కరువు కాటకాలు వస్తాయి, వ్యవసాయం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇది దేశం ప్రపంచానికి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఇది మరి వస్తున్నటువంటి ఉపద్రవాన్ని ఎట్ట ఎదుర్కోవాలని కూడా ప్రికాషనరీగా తీసుకుంటున్నారు. ముందు ఒకసారి వేణుగారితో మాట్లాడదాం. ఒకసారి వేణుగారు మీరు చెప్పండి ఫైనల్గా. ఇప్పుడు మొత్తానికి వైసీపీ విమర్శిస్తూ ఉంది, రైతులను పట్టించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అంటూ కూడా విమర్శిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మనం చూస్తే ఇప్పుడు ఏపీకి సంబంధించి చూస్తే 2.69 లక్షల కోట్ల అప్పులు ఉచ్చులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి అంటే బయటపడేది సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందా, లేకపోతే ఇంకా దీనికి సంబంధించి అంటే ఏ విధంగా సెట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది? ముందుగా మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, అదే విధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, ఈరోజు రాజకీయాలు మాట్లాడితే రాజకీయాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదంటే ఒక శవం కనపడినా కూడా ఆ శవాన్ని భుజాలు వేసుకునేసి ఏదో ఒకటి ప్రభుత్వం పైన ఆరోపణ చేయదలుచుకుంది, కానీ వాస్తవాలు అంటూ ఏముండదు. ఈరోజు రైతుల సమస్య అనేది పెద్ద సమస్య. అన్నం పెట్టేవాడే అప్పులు పాలైపోయాడంటే మనం సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడుకుంటా ఉంటే ఇది రాష్ట్ర ప్రజలు నవ్విపోతారు. ఈరోజు సర్వే రాళ్ల పాటలు, సర్వే రాళ్ళు నాటుకుని ఫోటోలు వేసుకునేది ఎవరండి?
కూటమి ప్రభుత్వంలో వేసుకున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేసుకున్నారా? 1000 కోట్ల సర్వే రాళ్ళు తయారు చేపించి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని మొత్తం ఆ రాళ్ళు నాటించుకున్న ప్రయత్నం చేసింది, సర్వే రాళ్ళు తీసేసి ఆ రాళ్ళు నాటించుకునే ప్రయత్నం చేసింది ఎవరు? అదే విధంగా పాత పుస్తకాల్లో ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించుకొని వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి వాళ్ళకి ఇస్తే వాళ్ళ బుక్కుల పైన మన ఫోటోలు వేస్తున్న రాజకీయ నాయకుల ఫోటోలు వేసుకోవడం ఏంటి? ఇవంతా ఇది కాకపోతే మళ్ళీ ఏదో మేము రైతులకు న్యాయం చేశాం, రైతులకు మేలు చేశామంటారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా రోడ్లోకి వచ్చి ధర్నాలు, దీక్షలు, గిట్టుబాట్లు ధర జరగడం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం లేదు అని చెప్పి రకరకాల ఉద్యమాలు చేసింది మర్చిపోయారు అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఈ రోజు మీరు పెట్టిన డిబేట్ దేనికి? మీరు వీళ్ళు మాట్లాడే మాటలేంటి? ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా చూసే చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది కల్టివేషన్ లో, $1.65 ట్రిలియన్. ఆ తర్వాత ఇండియా ఉంది సెకండ్ ప్లేస్ లో, $524 బిలియన్. అదే విధంగా అమెరికా థర్డ్ ప్లేస్ లో ఉంది, $474 బిలియన్. అదే విధంగా బ్రెజిల్ ఫోర్త్ ప్లేస్ లో ఉంది, 219 బిలియన్. గ్లోబల్ ర్యాంక్ ప్రకారం ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఇలా మనము ఫస్ట్ ర్యాంక్ లో ఉండాల్సింది భారతదేశం కల్టివేషన్ లో ఆ విధంగా 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఆ విధంగా ముందంజలో ఉన్నాం. ఈ రోజు ఎన్నో రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి రైతులకి, వాటికి తట్టుకోలేక ఈ రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఏదైతే అప్పుల పాలైపోయింది, రైతులు 269 లక్షల కోట్లు అప్పులైపోయినారు అంటే ఈ రోజు మనం రాష్ట్రం తలదించుకోవాల్సింది పోయి ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడుకుంటా ఉంటే రాష్ట్ర ప్రజలు నవ్విపోతారు. రైతులు కన్నీరు ఊరికే పోదు, వాళ్ళు ఏడ్చే ఏడుపులు, వాళ్ళు చేసే అప్పులు, వాళ్ళ ఆత్మహత్యలు. ఈ రోజు ఏ ప్రభుత్వాలు కూడా రైతులకి రుణపడి ఉండాలి, రైతులే అన్నం పెట్టేవాడే లేకపోతే రేపు అన్నం ఏదైతే పంట పండించేవాడు లేకపోతే మనం రాళ్ళు రెప్పలు తిని బతకాల్సిందే తప్ప, ఆ మట్టి తిని బతకాల్సిందే తప్ప వేరే ఆస్కారాలు ఉండవు. అలాంటి రైతులకి మనం సపోర్ట్ గా నిలవాలి. అంతేగాని ఈరోజు ప్రభుత్వాలు కూడా రైతు భరోసాలు, అదేవిధంగా రుణమాఫీలు, అదేవిధంగా అమ్మఒడిలు, విద్యా దీవెనలు, వసతి దీవెనలు, అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్లు, వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రజలు ఎన్నో సబ్సిడీలు ఈరోజు రైతులకు ఇస్తా ఉన్నా కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు అప్పులు పాలైపోతున్నారంటే ఈరోజు దాన్ని చాలా విచారించాల్సిన విషయము. దానికోసం అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు కలిసి వచ్చి ఏదైతే చైనా తీసుకుంటున్న నిర్ణయాలు, చైనా కంట్రీ చాలా అడ్వాన్స్ లో ఉంది ఏదైతే, ఎందుకంటే వాళ్ళు $1.65 ట్రిలియన్ ఈరోజు కల్టివేషన్ లో ఉన్నారంటే మనం 524 బిలియన్స్ మాత్రమే. అంటే మనకన్నా 3-4 టైమ్స్ వాళ్ళు కల్టివేషన్ లో ఎక్కువ ఉన్నారు. అంటే మనం ఇంకా ముందున్నాం 40-50 ఇయర్స్. ఇప్పుడు కల్టివేషన్ అందరూ నష్టమైపోతున్నామని చెప్పేసి ప్రధాన కారణం దానికి ఏందని చెప్తాను. ఈరోజు పంట సాగు ఖర్చు పెరిగిపోవడం, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ, కూలీలు కానీ, ఖర్చులు కానీ ప్రతి ఏడాది పెరుగుతూ ఉంది. వాళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారు రైతులు. అదేవిధంగా పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, ఏదైతే దిగుబడి బాగున్నా కూడా మార్కెట్ ధరలు పడిపోవడంతో వాళ్ళు ఏదైతే గిట్టుబాటు ధర లేకుండా అధోగతి పాలైపోతున్నారు. ఇంకో రకం అంటే వాతావరణ మార్పుల వల్ల ఈరోజు ఏదైతే అనిశ్చిత కారణాల వల్ల వర్షాలు, ఎండలు, తుఫాన్లు, వరదల వల్ల పంటలు దెబ్బతినడము, కౌలు రైతులకు సమస్యలు వచ్చి చాలా మంది కౌలు రైతులకు బ్యాంకు రుణాలు కానీ, బీమా పంటలు కానీ, అదే విధంగా సౌకర్యాలు బీమా పంట సౌకర్యాలు కానీ పూర్తిగా అందిన అధిక వడ్డీ తీసుకొని ప్రైవేట్ వ్యక్తుల చేత అప్పులు పాలైపోవడము, అదేవిధంగా ప్రైవేట్ అప్పులపై ఆధారపడము, ఏదైతే బ్యాంకు రుణాలు అందకపోతే అధిక వడ్డీగా అప్పులు తీసుకోవడం, దానివల్ల అప్పులు పెరిగిపోవడము, సరైన వ్యవసాయ సమాచారం లేకపోవడం, ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి, మార్కెట్ పరిస్థితి ఏమి, ఎలా ఉన్నాయి అని ఏదైతే సమాచారం సమయానికి అందక నష్టాలు వస్తున్నాయని, అదేవిధంగా నీటి కొరత, కొన్ని ప్రాంతాల్లో సాగునీరు లేకపోవడం వల్ల ఏదైతే బోర్లు, పైప్ లైన్ల పైన ఆధారపడి ఖర్చులు పెరగడము, ఇలా ఏదైతే ముఖ్యంగా ఈరోజు గిట్టుబాటు ధర కల్పించాలి. ఏదైతే రైతులు వీళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఖర్చు పడుతున్నారో దానికి గిట్టుబాటు ధర కల్పిస్తే ఈ రోజు రైతులు అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా తక్కువ వడ్డీకి కౌలు రైతుల రుణాలు కల్పించాలి. జనసేనకు సంబంధించినటువంటి మీ పార్టీ కౌలు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి గతంలో పెద్ద ఎత్తున పోరాడింది.
మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు సంబంధించి బ్యాంకు రుణాలు 24వ అందించడంలో ప్లేస్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 24వ ప్లేస్ లో ఉన్నది ఈ రోజు పంచాయతీ రాజ్ 1వ ప్లేస్ లోకి వచ్చిందంటే ఈ రోజు నేను రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. నేను దాన్ని ఎంత రాజకీయాలు ఇంపార్టెంట్ కాదండి, ఎందుకంటే రైతులు అవస్థలు పడతా ఉన్నారు అంటూ కూడా చూస్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా మనం రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలనే దాని గురించి మాట్లాడుతున్నాం. రైట్ రైట్ రాజకీయంగా మాట్లాడతాం. అదే అండి, ఇప్పుడు ఎలాంటి అంటే అప్పుడు కొట్లాడారు దీనికోసం. పవన్ ఇప్పుడు కళ్యాణ్ ఇన్ని శాఖలు ఉంటే అతి ముఖ్యమైన శాఖ పంచాయతీ రాజు. అదే విధంగా ఏదైతే ఏమైనా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉందని ప్లాన్ చేస్తున్నారా మీరు? రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ప్రతి గ్రామానికి రోడ్లు, సిటీ రోడ్లు, బీటీ రోడ్లు, కాలువలు, వాళ్ళకి త్రాగునీరు, అదే మంచి నీళ్లు దొరికే విధంగా, అదే విధంగా రైతుకి ఏ విధంగా ఆదుకోవాలని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఆ పంచాయతీరాజ్ తీసుకోవడానికి అతి ముఖ్య కారణం అదే. రోజు రైతును ఆదుకోవాలి, వ్యవసాయాన్ని ఆదుకోవాలి, రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచనతోనే ఈ రోజు ముఖ్యమైన శాఖ ఎన్నో హోంశాఖ లాంటివి కూడా పక్కన పెట్టేసి ఈ రోజు ఏదైతే ఎక్కువ ఆధారపడిన ప్రజలు దేనిపైన ఆధారపడినారు, పంటల పైన. ఆ పంటలు ఎవరు పండించేది? రైతులు. అలాంటి రైతులు మనం కాపాడుకోవాలని ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందుకు పోతున్నారు. కానీ రాజకీయాలు మాట్లాడుకుంటా ఉంటే ఎవడో చెప్పినట్టు అన్యాయం అయిపోతారు రైతులు. మేం చేసాం, మీరు చేయలేదు, మీరు చేసాం, మేం చేయలేదు అని మాట్లాడుకుంటే. అదే విధంగా ఈరోజు తక్కువ వడ్డీకి ఏదైతే రుణాలు కల్పించాలి, కౌలు రైతుకి పూర్తి రుణాలు, బీమా సౌకర్యం కల్పించాలి, పంట బీమా విస్తరణ చేయాలి, అదే విధంగా నీటి పారుదల సదుపాయాలు మెరుగుపరచాలి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా రైతు అనేవాడు కూడా ఏదైతే గిట్టుబాటు ధర, ఇలాంటి వాతావరణం ఇవన్నీ అనుకూలించిందంటే వాళ్ళు ఏదైతే ప్రభుత్వము రైతులు కలిసి ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఈ రోజు 100 రూపాయలు టమాటా కానీ కుప్పతోటలో పోస్తారు 4వ రోజుకి. ఏమంటే గిట్టుబాటు ధరలు అందరూ టమాటానే పండిస్తారు. మ్యాంగో ఇది చూసాం. ఈ రోజు కుప్పతోటలో ఈ రోజు డస్ట్బిన్ లో పోసే పరిస్థితి, ట్రాక్టర్ తో లారీలతో తెచ్చిపోసే. ఏంటంటే పంట పండిస్తారు, అందరూ అదే పండిస్తారు. ఎవరు తింటారు మరి అవన్నీ ఒకేసారి? ఇప్పుడు 10 కేజీలు కావాల్సింది 100 కేజీలు మనం ప్రొడక్షన్ చేస్తే ఏ విధంగా అది అమ్ముడు పోతుంది? అట్లా ప్రొడక్షన్ దాన్ని అనుకూలంగా, మార్కెట్ అనుకూలంగా ఏ పంట ఎప్పుడు వేయాలి, దీనికి ఎప్పుడు డిమాండ్ వస్తుంది, ఎంత క్వాంటిటీ వేయాలి, ఎక్స్పోర్ట్ ఎంత, మన ఇక్కడ ఖర్చు ఎంత అనేది దాన్ని చూసుకొని ప్రభుత్వంతో అనుసరించి ఈ రోజు రైతులు ముందుకు పోవాలి. కానీ వాళ్ళు ఇష్టపడినట్టు వాళ్ళు తీసుకుంటా పోతే ఈ విధంగా రాయి ఖచ్చితంగా 2వ ప్లేస్ కాదు, ఇంకా దిగజే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకసారి మోయినుద్దీన్ గారు మీరు చెప్పండి. మోయినుద్దీన్ గారు సార్, ఇప్పుడు మా మిత్రులు గురునాథం గారు, వేణు గారు చెప్పారు. వాళ్ళ మాటలు చెప్తుంటే ఇంత ఉంటే ఇంతకంటే అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఉంటారా, ఇంతకంటే అబద్ధాలు చెప్పే నాయకులు ఉంటారా అనేది ఒక ఆశ్చర్యం కలిగిస్తున్నారు సార్ ఇప్పుడు. ఎందుకంటే ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు కేటాయించారు సార్. 3,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ధరలు విద్యుత్తుగా వచ్చినప్పుడు రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి ఇది పెట్టారు సార్. చంద్రబాబు గారు ఏం పెట్టారు సార్? 0. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుల వ్యక్తి, పెట్టుబడిదారులకు కొమ్ము కాసే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు, రైతుల కోసం శ్రమించే వ్యక్తి. దానికి ఉదాహరణ సార్, ఈ మధ్య మీరు కూడా చూసుంటారు, పొగాకు రైతులు ఎన్నో రోజుల మీద వచ్చి రోడ్ల మీదకి వచ్చి పొగాకు బ్లేడ్లు పారేసి అక్కడ నిప్పు పెట్టేసి ధర్నాలు చేస్తే కనీసం చంద్రబాబు నాయుడు గారు కనీసం స్పందించలేదు సార్. నారా లోకేష్ గారు స్పందించలేదు. ప్రశ్నించడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు. ఎవరు ప్రశ్నించదు. అప్పుడు ఆ రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి భరోసా ఇచ్చిన తర్వాత అప్పుడు హుటాహుటిన చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాస్తాను అది ఇది అని చెప్పేసి అప్పుడు మేలుకొని 15 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము, 5 రూపాయలు కేంద్ర ప్రభుత్వము పొగాకు రైతులకు ప్రతి కేజీ మీద పెంచేదానికి ఒక ఒప్పందం చేశారు. అది ఎంతవరకు నెరవేరుస్తూ తర్వాత రాబోయే రోజు తెలుస్తుంది. తర్వాత ఏ గ్రేడ్ ఉంటుందో ఆ గ్రేడ్ కు వచ్చి 290 రూపాయలు, సెకండ్ గ్రేడ్ వచ్చి 240 రూపాయలు, బి గ్రేడ్ కు వచ్చి 110 రూపాయలు కొంటాము, మేము తిరస్కరించాము అని రైతు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే దీనికి కారకులే సార్. ఈ రోజు ప్రభుత్వం దిగి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తేనే మీరు కదులుతున్నారు, లేకపోతే లేదు.
ఇంకొక మాట అన్నారు వేణు గారు, అయ్యా మా నాయకుడు పంచాయతీ రాజ్ తీసుకోండి. పంచాయతీ రాజ్ లో వచ్చినటువంటి అవార్డులు జగన్మోహన్ రెడ్డి గారి సభలో వచ్చినాయి సార్. జగన్మోహన్ రెడ్డి 23-24లో పంచాయతీ రాజ్ అభివృద్ధికి చేసిన కృషికి ఈ రోజు అవార్డు తీసుకొని మేము తెచ్చామంటారా? ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుందా? రైతుల గురించే మాట్లాడరు, రైతుల పడే కష్టాల గురించే మాట్లాడరు, ధరల స్థిరీకరణ గురించే మాట్లాడరు. ఈ రోజు యూరియా కోసం లైన్ లో నిలబడినారు జగన్. ఈ రోజు చంద్రబాబు హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యూరియా ఆర్బీఐ కేంద్రం ద్వారా అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ఈ రోజు రైతులు ఆ రోజు ఎంత ఆనందంగా ఉన్నారంటే, రైతులు అడిగితే తెలుస్తుంది, పల్లెలకు వెళ్తే తెలుస్తుంది, మీరు ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడితే తెలియదు సార్. చంద్రబాబు గారు చెప్పే అబద్ధాలు మామూలుగా ఉండవు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,63,406 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో మీరు కనీసం రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఇవ్వలేకపోయారు. కనీసం పంటల బీమాలు కూడా కనీసం మీరు పెట్టలేకపోయారు. ఇంతకంటే దరిద్రమైన ప్రభుత్వం, ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంతకంటే వెన్నుపోటు ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందని ప్రశ్నిస్తున్నా సార్ నేను. ఎందుకంటే వీళ్ళు చెప్పే ప్రతి మాటలో అబద్ధాలు ఉన్నాయి, ప్రతి విషయంలో అబద్ధాలు ఉన్నాయి. ఈ రోజు యువత అయ్యో 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 ఏమి చచ్చిపోతున్నారు. ఎక్కడ దిక్కు చెందిన పరిస్థితుల్లో ఉద్యోగాలు. గతంలో మీరు పరిపాలించినటువంటి 5 సంవత్సరాలలో ఈ యొక్క రైతులకు సంబంధించిన అప్పుల విషయంలో ఎందుకు పరిష్కారం చూపెట్టలేకపోయారండి? 5 సంవత్సరాలు ఇచ్చారు కదా. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది సార్. ఒకవేళ అప్పుడు పరిష్కారం ఉంటే ఈ పరిస్థితి ఉండపోవు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వీళ్ళంటున్నారు కేవలం బట్టల్లోకి 2,70,000 కోట్ల రూపాయలు వేశారని. సార్ మీరు రికార్డ్ చెప్తున్నా నేను, రికార్డ్ చెక్ చేసుకోండి. వీళ్ళంటూ రోడ్లు వేయలేదు, అది వేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదని. 2,500 కిలోమీటర్ల రహదారులు చంద్రబాబు నాయుడు గారి సమయంలో 2014 నుంచి 19లో ఏర్పాటు చేస్తే 3,500 కిలోమీటర్ల రహదారులు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి సార్. అయితే చెప్పుకోలేకపోయారు సార్, మేము చెప్పుకోలేకపోయాము. 17 మెడికల్ కాలేజీలు సామాన్యమైన విషయం కాదు సార్. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కేవలం 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయి సార్. రైట్, వాటి గురించి మనం మాట్లాడతామండి. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అప్పుల విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తర్వాత మళ్ళీ ఒకసారి మనం మీట్ అయ్యే సార్. రైతులు ఎందుకు అప్ చేస్తున్నారు? ఆదాయం లేదు, రెవెన్యూ లేదు, అప్పులు తీసుకొచ్చి అంతా అమరావతులు కుమ్మరిస్తే ఇంకా వేరే చోట మీకు ఖర్చు చేసే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రైతులకు ఇబ్బంది పెట్టి ల్యాండ్ పూలింగ్ అని వాళ్ళ 100,000 ఎకరాల రూపాయలు మీరు లాగేసుకుంటూ వాళ్ళ చిత్రహింసలు చేస్తుంటే, వాళ్ళ ప్రాణాలు కోల్పోతుంటే, ఒక పక్క రామారావు మొన్న ఒక దశరథరామేంద్ర పేరతను అతనికి హార్ట్ అటాక్ చనిపోయారు. ఇన్ని హత్యలు జరుగుతా ఉంటే కనీసం స్పందించారా మీరు? దాని గురించి మాట్లాడతారు. రైతుల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అండగా వెళ్తే మమ్మల్ని రౌడీలు అంటారా, దౌర్జన్యకారులు అంటారా? ఇంతకంటే దుర్మార్గమైన రాక్షస వెన్నుపోటు బూడిద పార్టీ ఏదైనా ఉన్నదంటే అదే టీడీపీ ప్రభుత్వం. దానికి ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సమాధానం చెప్పాలి రైతులకు. అబద్ధాలు చెప్పి అబద్ధాలు దారిని చెప్పి ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రశ్నిస్తున్నారు సార్. రైట్, గురునాథం గారు సార్ మీరు చెప్పాలి సమాధానం దీనికి. సార్ మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. నేను కూడా కొన్ని మాట్లాడాలి వాస్తవాలు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కింద వాళ్ళ బొమ్మలు వేసుకొని హద్దురాళ్ళ మీద బొమ్మలు వేసుకున్నటువంటి 125 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది రైతుల సొమ్ము. ఏ విధంగా ప్రచారం చేసుకుందో మన అందరికి కూడా తెలుసు. అది మేము రాగానే రద్దు చేసాం. తర్వాత 22A చుక్కల భూములకు సంబంధించిన కానీ, లేకపోతే దేవాదాయ సంబంధించినటువంటి భూములకు కానీ, ఈ అసైన్డ్ ల్యాండ్స్ సంబంధించినటువంటి దీంట్లో వీళ్ళందరికి కూడా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ శరవేగంగా అడుగులు ముందుకేస్తుంది, చట్టాలు తీసుకొస్తా ఉంది. ఇంకా పోతే
తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు సార్. మాట్లాడండి, మీరు వినండి, విన్న తర్వాత మాట్లాడండి. మొహిద్దీన్ గారు ఆవేశంలో మాట్లాడాల్సిన అవసరమే లేదు, ప్రశాంతంగా మాట్లాడదాం. ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు మేము రైతులు సమస్యలు వస్తే వెళ్ళామన్నారు, తిరుపతి వెళ్ళారు. మామిడి కాయలు సంబంధించినటువంటి మామిడి రైతులకి రేటు ధర రావట్లేదు అంటే వెళ్ళి ఏం చేశారు వీళ్ళు, జీపులతో ఆ జనమంతా పోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ ఉన్న మామిడికాయలు ఎవరైతే రైతులు ఉన్నాయో మొత్తాన్ని జీపులతో తొక్కిచ్చి కాళ్ళతో తొక్కేసి నాశనం చేశారు. అది ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ మాచర్లలో మిరప కానీ సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన దాంట్లో పెద్ద పెద్ద కాన్వాయ్లు వచ్చి రఫా రఫా అని చెప్పి బ్యానర్లు కట్టి ఒక వ్యక్తి ఆ కారు కింద పడి చనిపోయినటువంటి వ్యక్తి రైతుల కోసం వెళ్తూ రైతుల సమస్యలు పరిష్కారం చేస్తానని వెళ్తూ ఈ రక్తపాతాన్ని సృష్టించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎప్పుడు రైతుల గురించి మాట్లాడారు సార్? వీళ్ళు ఎప్పుడు ఎక్కడ రోడ్లు వేసారంట. ఆ రోడ్లు వేస్తే మరి ఇవన్నీ కూడా వాళ్ళ కోల్డ్ స్టోరేజీలు కడితే వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎందుకు పెట్టలేకపోయారు సార్? ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి 3,75,000 కోట్లు వేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల దగ్గరికి కూలీలుగా వెళ్ళే పరిస్థితుల్లో లేకుండా చేసింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు కూలీలకి ఎవరు వెళ్ళట్లా. అక్కడ వ్యవసాయం రైతులు వాళ్ళు కూలీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కూలీ రేట్లు పెంచేశారు. ఇంకొకటి అక్కడ ఈ మందు ఇప్పుడు వాళ్ళు ఈ సారాయి ఇవి బ్రాందీ ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేయకుండా అందరికీ అలవాటు చేసేసి చీపు లిక్కర్ మొత్తం కూడా అన్ని చోట్ల సప్లై చేసి జగన్ ప్రభుత్వం కొన్ని 3,500 కోట్లు దోచేసుకుంటే అక్కడ ఉన్నటువంటి కూలీలు మొత్తం వాటి కోసం చీపుగా అవన్నీ మందు తీసుకొని వచ్చినటువంటి 3,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డీబీటీలు నొక్కితే ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి ఈ చేత్తో కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాక్కున్నట్టుగా మరి ఆ డబ్బులన్నీ కూడా బ్రాందీలు సారాయిలు 50,000 కోట్ల రూపాయలు రిటర్న్ గవర్నమెంట్ తీసుకుంటాం వల్ల అక్కడ కూలీలంతా నిర్వీర్యమైపోయి వాళ్ళ శారీరకంగా వాళ్ళు పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో మెంటల్గా మన ఇంటికి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి కూలీలకు వెళ్ళే పరిస్థితి లేరు సార్. ఇప్పుడు రైతులందరూ కూడా కూలీలు రాలేక మిషన్లు తెచ్చుకొని తంటాలు పడతా ప్రైవేటు ఫైనాన్సర్ దగ్గర కాకుండా గవర్నమెంట్ బ్యాంకులో మరి ఫైనాన్స్ ఇప్పించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు అన్నారు ఒక్కొక్క రైతు 2,75,000 బాకీ పడ్డారు. బాకీ కాదు సార్, వాళ్ళ పెట్టుబడులన్నీ కూడా వ్యవసాయం మీద పెట్టుబడులు పెట్టారు. గతంలో పెట్టుబడి చాలా తక్కువ, ఎందుకంటే ఇటువంటి వ్యవసాయము అప్పుడు లేదు, ఇంత సగటున సాగునీరు లేదు. అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎరువులు అంత పరిపక్వత. రైతు రుణమాఫీ జరిగిందా అండి? చేశారా సార్? రైతు రుణమాఫీ చేయలేదు సార్. ఏదైతే సబ్సిడీ తీసుకున్నారో సబ్సిడీ మీద వచ్చినటువంటి వడ్డీని మేము మాఫీ చేసాం. ఫస్ట్ మేము సూపర్ 6 లో పెట్టినటువంటి దాంట్లో 1,800 కోట్ల రూపాయలు ఏదైతే సబ్సిడీ మీద రుణం ఉందో ఏది వడ్డీ దాన్ని మేము రుణమాఫీ చేసాం. మేము సూపర్ 6 లో పెట్టిన దాంట్లో చేసాం రాంగన్లే. ఫస్ట్ సంతకాలు పెట్టిన దాంట్లో అది కూడా రైతుది కూడా ఉంది. అదే విధంగా మేము ఇక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు దాన్ని రెక్టిఫై చేయడం కోసం మేము ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా శరవేగంగా అడుగులు ముందుకేస్తూ రెక్టిఫై చేస్తూ అప్పుల్ని ఎట్లా తీర్చాలా, ఏ విధంగా మేము మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలా, ఏ విధంగా కోల్డ్ స్టోరేజ్లు ఎట్లా ఏర్పాటు చేయాలా, ఏ విధంగా మేమైతే స్వామినాథన్ గారు చేసినటువంటి సిఫార్సుల్ని ఎట్లా అమలు చేయాలా, ఎంఆర్ఎస్ మేము ఎట్లా తీసుకురావాలా, గిట్టుబాటు ధర. ఇంకొకటి మన ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఎవరన్నా ఏడ్చేదాన్ని మూడిస్తే నామగుడు వస్తాడు అన్నట్టుగా ఒక వ్యవసాయం ఒకళ్ళు చేశారనుకోండి, దానికి లాభాలు వస్తున్నాయి అనుకోండి, దీనికి లక్షలు వచ్చినాయి అంటే దాన్నే వ్యవసాయంగా తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళే అవన్నీ వేస్తారు, దానికి గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పారిపోస్తారు. ఈ వ్యవసాయంలో కూడా మెలకువలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన రైతులకు కూడా ఉందండి. ప్రత్యేకంగా మనం పైనుంచి ఏదైతే సెల్ఫ్ సస్టైనబిలిటీ ఏదైతే ఉందో, ఇందాక అన్నారు అమరావతిలో రైతుల దగ్గర పొలాలు తీసుకున్నారు, ఏం చేయలేదు, వాళ్ళ సస్టైనబిలిటీ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఈ రోజున ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళందరూ ఎవరు ఆవేదన పడట్లేదు. వీళ్ళు రైతు కమిటీ అని అమరావతి మొన్న వెళ్ళినప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి క్షమాపణ చెప్పాలా. రైతు మహిళల్ని ధర్మాల గురించి వీళ్ళు నీతి నిజాయితీల గురించి మాట్లాడేటప్పుడు ఒకటి తెలుసుకోవాలి సార్. ధర్మం అనేది 3 రాజధానులు ఉద్యమం పెట్టినప్పుడు మీకు తెలియలేదా?
అక్కడ మహిళా రైతుల్ని గొంతు మీద కాలేసి తొక్కిచ్చినప్పుడు మీకు ధర్మం గుర్తుకు రాలేదా? రైతులు గుర్తుకు రాలేదా? వాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే డ్రోన్లు పంపిస్తే వాళ్ళ దగ్గర మీకు వాళ్ళు రైతులు ఉద్యమం చేస్తా పాదయాత్రలు చేస్తా ఉంటే రైతులు మీకు గుర్తుకు రాలేదా? పోలీసులు లాఠీ చార్జ్ చేసి 2500 కేసులు పెట్టిస్తారా? అక్కడ రైతుల మొత్తాన్ని కూడా యాగి చేశారా? ఇప్పుడు కొత్తగా మావిగాని తీసుకొచ్చి అక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టనీయకుండా అమరావతిని ఆపటం కోసం మీరు కుటిల యత్నాలు చేస్తూ రైతు కమిటీ అని చెప్పి కొంతమందిని 10 మందిని పిలిచి పోగేసి అక్కడ గతంలో కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఈ భూములు ఇవ్వని వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి వీళ్ళు రైతులు మీటింగ్ పెట్టారు. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలే కావచ్చు, లేకపోతే రైతులకు అందేటువంటి సబ్సిడీ ఇన్పుట్సే కావచ్చు, లేకపోతే బీమా వేగంగా అందేటువంటి సిస్టమ్ని ఏమైనా అంటే స్పీడప్ చేసేటువంటి స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నారా? మెకానిజం మొత్తం రెడీ చేస్తున్నాం సార్. తప్పకుండా రైతుల్ని మనం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న 3 రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఎల్లీలో వస్తా ఉంది త్వరలో. అన్ని మేమంతా కూడా రైతుల పక్షాన్ని రేపు ఉండబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఇంటింటికి కూడా పోతా ఉన్నాం. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశవైపు వెళ్తాం. ఎందుకంటే మేము రైతులు అన్నగారు నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పుడు రైతు నాగలి మా సింబల్లోనే ఉందండి. గుడిసె నాగలి ఇవన్నీ కూడా రైతులకు సంబంధించినటువంటి పార్టీ మాది. రైతులకి ఏదైతే మేము చేయాలనేటువంటి రైతుల్లో నుంచి రైతు పెట్టాం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నారు సార్. ఆయన 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి 15,000 సచివాలయాలు ఏర్పాటు చేసి 1,25,000 మంది అక్కడ ఉద్యోగాలు కల్పించి ఆ సచివాలయ ఉద్యోగుల ద్వారా రైతుల పొలాలకు వెళ్లి రైతులు ఏ పంట వేశారు అనే పూర్తిగా లెక్క కట్టేసి ఆన్లైన్ లెక్కించి వాళ్ళకి బీమా కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భారతదేశంలోనే ఒక భారతదేశంలోనే లిక్కర్లు కూడా ఊరికి బెల్ట్ షాపులు పెట్టిన ఘనత చంద్రబాబు గారు గుజరాత్ ఘనత 1,50,000 బెల్ట్ షాపులు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు సార్. గురునాథ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఎక్కడ బెల్ట్ షాపు లేదు, ఎక్కడ బెల్ట్ షాప్ లేదు. అన్ని అబద్ధాలు. ఏదైతే సార్ సచివాలయ ఉద్యోగాల ద్వారా ప్రతి రైతు పొలాల దగ్గరికి వెళ్లి ఏ పంట వేశారు ఏ పంట పూర్తిగా లెక్కించి ఆన్లైన్ చేసి వారికి బీమా వసూలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉంది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆనాటి 2019 24 వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం సార్. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకున్నా సార్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకున్నా సార్. ఇటువంటి ప్రభుత్వాన్ని గొట్టల పార్టీ వాళ్ళు రైతు కమిటీ అంటాం. ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు అంబటి రాంబాబు గారు, అవినాష్ గారు, వీళ్ళందరూ జోగి రమేష్ గారు, వీళ్ళందరూ వీళ్ళు రైతులండి. రైతులు పరామర్శించడానికి రైతులు లేరా మీ దగ్గర? అంటే తిరగబడరా? అమరావతిలోకి పోతే రైతులు కాని వాళ్ళు వెళ్తే రైతుల సమస్యలు తెలిసిన వాళ్ళు వెళ్ళండి, తప్పులేదు. మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడాలా? స్వాగతిస్తాం. వాళ్ళ రైతుల గురించి తెలియదు అంటారు. రైతులు మొయినుద్దీన్ గారు ఒకసారి వేణు గారు వర్షన్ విన్నాక మళ్ళీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ గాని, గ్రామీణ అభివృద్ధి గాని, తాగునీటి సరఫరా గాని, పర్యావరణం గాని, అడవుల్లో గాని, సైన్స్ అండ్ టెక్నాలజీ గాని ఏదైతే ఉండేది మినిస్ట్రీ తీసుకునేసి ఈ రోజు భారతదేశంలోనే మన రాష్ట్రం దాదాపు 18 అవార్డులు వచ్చాయి. ఏదైతే గ్రామీణ సంబంధించి పంచాయతీకి సంబంధించి దాంట్లో నిన్న 4 అవార్డ్స్ మళ్ళీ రావడం జరిగింది. అంటే అతి ముఖ్యంగా ఏమి ఏదైతే 24వ ప్లేస్ లో ఉన్న అంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 24th ప్లేస్ లో ఉన్న అవార్డులు ఈ రోజు ఫస్ట్ ప్లేస్ మన రాష్ట్రానికి తీసుకొచ్చాడంటే ఇది రాష్ట్ర ప్రజలు గాని రైతులు గాని స్వాగతించాల్సిన విషయం. కానీ ఈ రోజు అది వైఎస్ఆర్సీపీ ఒప్పుకోదు సార్. ఈ రోజు గ్రామీణాభివృద్ధి జగన్మోహన్ గారు సొమ్మే వచ్చిన అవార్డులు సార్ అవి. మీరు ఎందుకు మీ ర్యాంకులు కూడా చెప్తా ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు అడ్డుపడేది కాదు.
జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహపడుతుందని ఎందుకు అబద్ధాలు చెప్తారు? ర్యాంకులు కూడా చెప్తాం, మీకు కూడా దేంతో ర్యాంకులు వచ్చాయో చెప్తాం, ఓపిక పట్టండి. మొత్తం మేమే క్రెడిట్ తీసుకోవాలి, మీరు కూడా కొన్ని సాధించారు, వాటిని కూడా చెప్తాం. మేము సాధించినవి చెప్తాం, మీరు సాధించినవి చెప్తాం, ఓపిక పట్టండి. మొత్తం క్రెడిట్ మేమే తీసుకోవాలి, మీకు కూడా కొంత క్రెడిట్ ఇస్తాం. సార్, ఈ రోజు గ్రామీణాభివృద్ధిలో కానీ, గ్రామీణ సభలలో కానీ, గ్రామాల్లో ఉద్యోగాలు కానీ, గ్రామ రోడ్ల అభివృద్ధిలో కానీ, త్రాగునీటి ప్రాజెక్టులో కానీ, రైతుల సహాయంలో కానీ, అదేవిధంగా పరిరక్షణలో కానీ, పర్యావరణ పరిరక్షణలో కానీ, గ్రామ పరిపాలన మార్పుల్లో కానీ, ఇట్లా రకరకాలు దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ మాట్లాడొచ్చు, కానీ టైం లేదు కాబట్టి చెప్తున్నాను. వీటి అన్నింటిలో పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే తనకైన మార్కు తీసుకొని వస్తూ కూటమి ప్రభుత్వానికి రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ లో, అదే విధంగా సెకండ్ ప్లేస్ లో నిలబెట్టే పరిస్థితి ఈ రోజు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించాల్సింది. ఆ అన్ని క్రెడిట్లు మేమే పొందాలి, వీళ్ళు కూడా ఉంది. ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొన్ని సాధించారు వాళ్ళు, మేము సాధించలేదని చెప్పలేదు, వాళ్ళు కూడా సాధించారు. మట్టి దోచుకోవడంలో కానీ, మైన్స్ దోచుకోవడంలో కానీ, దేవాదాయ భూములు దోచుకోవడంలో కానీ, ప్రభుత్వ భూములు దోచుకోవడం కానీ, లిక్కర్లో అవినీతి, ఇసుకలో అవినీతి, అదే విధంగా ప్రసాదాల్లో అవినీతి, అదే పరకామణిలో అవినీతి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,00,000 దాంట్లో వాళ్ళు కూడా సాధించారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ బెయిల్ కోసం తిరుగుకుంటున్నారు. అక్రమంగా మీరే పెట్టించారంటున్నారు కదా కేసులు. అక్రమంగా పెట్టిస్తే అదెట్ట పెట్టేస్తారు? అప్పుడు వాళ్ళు దోచుకోమని మేము చెప్పామా? వాళ్ళు దాచుకోమని మేము చెప్పామా? ఈ రోజు లిక్కర్ కేసులో కానీ, మట్టిలో కానీ, మైన్స్ లో కానీ, ఇసుకలో కానీ రకరకాలుగా అవినీతిలో తగులుకొని పోలీస్ స్టేషన్, కోర్టులు చుట్టూ తిరుగుకుంటే న్యాయస్థానాలు మేము పెట్టేస్తారా? న్యాయస్థానాలు మేము పెట్టేస్తారా సార్? మీరు కూడా అట్లా చెప్తున్నారు. ఈరోజు వాళ్ళకి కూడా ఉన్నాయి అవార్డులు, వాళ్ళకి ఇచ్చే అవార్డులు వాళ్ళకి వచ్చాయి. ఏదైతే అందుకనే 151 సీట్లు 11 సీట్లు ఇచ్చారు, రాష్ట్ర ప్రజలు చూశారు. అంటే వైసీపీ వర్షన్ అలా ఉంది. ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి చేస్తాను. సరే, ఓకే, వీటి గురించి మనం పక్కన పెడతాం, ఎందుకంటే కేవలం రైట్ టాపిక్ డైవర్ట్ అవుతుందండి. ఒకసారి వేణుగారైనా మొయినుద్దీన్ గారైనా మనం రైట్ ఒకసారి మనం మెయిన్ పాయింట్ లోకి, మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. రైట్, వేణు గారైనా మొయినుద్దీన్ గారైనా ఒకసారి మెయిన్ టాపిక్ లోకి వద్దాం. విన్నాం కదా, ఇప్పుడు ఎందుకు మిరకాయ పెట్టుకుంటాడో కింద, ఓపిక పట్టు. మేము మాట్లాడేది కూడా ఇన్ని, మేము చెప్పేది ప్రజలు రిసీవ్ చేసుకోండి. ఈరోజు మొత్తం మేమే క్రెడిట్ పొందేలేదు కదా, మీకు కూడా కొంత క్రెడిట్ ఇస్తున్నాం. రైట్, కానీ ప్రతి విమర్శలు ప్రతి పార్టీలో కూడా సహజం అండి. వేణు గారైనా మొయినుద్దీన్ గారైనా విమర్శలు ఒకసారి వేణు గారు, మొయినుద్దీన్ గారు ఒక నిమిషం. ఇప్పుడు విమర్శలు చేసుకోవడానికి చాలా టాపిక్స్ ఉంటాయి. మొయినుద్దీన్ గారు ఒక నిమిషం. మొయినుద్దీన్ గారు ఒక నిమిషం నా మాట వినండి ఒకసారి. ఈ విధంగా ఆవేశంగా, ఆతృతతో ఏదో మేము రాష్ట్ర ప్రజలు చేసేసాము, రాష్ట్ర ప్రజలు మేము నమ్మించేసాము, ఇక మాకే శాశ్వతంగా మేమే శాశ్వత ముఖ్యమంత్రి, శాశ్వత అధ్యక్షుడు అని చెప్పుకునే స్థాయికి వీళ్ళు దిగజారిపోయినారు. అందుకే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ రోజు రైతుల సమస్యలపై నుంచి ఆయన రావడమే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, మోడీ ఇదే కోరుకుంటారు. మోడీకి మాత్రం చెప్తే క్యూలో మొత్తం టాపిక్ డైవర్ట్ చేస్తారు మొయినుద్దీన్ గారు. వేణు గారు, మన టాపిక్ వచ్చేసి కంప్లీట్గా డైవర్ట్ అవుతోంది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా రైతులకు సేవ చేయాలి. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా కూడా రైతులు నిష్పక్షపాతంగా వాళ్ళు వేసేటువంటి ప్రతి దానికి కూడా, ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులైనా కూడా, లీడ్లో ఉన్నటువంటి మొయినుద్దీన్ గారు ఒక నిమిషం. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా, పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా రైతులకు సంబంధించి మేలు చేసేటువంటి ప్లాన్ చేయాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదొక ఆనవాయితీకి వెళ్ళిపోతూ ఉంది. అకాల వర్షాలు రావడం, అల్లకల్లోలం అవడం, రైతులు ఇబ్బంది పడడం, ఇది చూస్తూ ఉన్నాం తప్ప సిస్టమేటిక్గా వాళ్ళకి సంబంధించినటువంటి అప్పుల విషయమా, లేకపోతే అప్పులు ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయమా, లేకపోతే యూరియాకి సంబంధించి కోతలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఏంటి, వీటి గురించి ఆలోచించాలి. కానీ ఎప్పుడు మీ పార్టీ అది చేసింది, మా ఇది కాదండి, అన్ని పక్కన పెట్టేసాం. రైతుల విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా వారికి చేసేటువంటి న్యాయం ఖచ్చితంగా చేయాలి. అందరూ ఈ విషయంలో
పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి వారికి సేవ చేసేటువంటి ప్లాన్ చేయాలి. సార్ ఆయన అంటున్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఇచ్చేశారు, తోపు గీపు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? వాగ్దానం చేశారు, మీకు వాలంటీర్లకు సింహాచలం కొండ స్వామి సాక్షిగా 10,000 రూపాయలు మీకు ప్రకటిస్తారు. 10,000 రూపాయలు వాలంటీర్లకు అన్నారు. సింహాచలం స్వామి కొండ సాక్షిగా అన్నారు. మరి ఎక్కడికి పోయి సార్ ఆ సాక్ష్యము? నిరుద్యోగులకు ప్రతి నియోజకవర్గం నుండి ఇప్పుడు ఇది కాదండి మనకు కావాల్సినటువంటి విషయం ఇది కాదండి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ గా డైవర్ట్ చేయొద్దు విషయాన్ని కంప్లీట్ గా డైవర్ట్ చేయొద్దు. ఇప్పుడు గతంలో మీరు చేసినటువంటి వాటి ప్రభావం కూడా ఇక్కడ పడుతుందని చెప్పి కనిపిస్తా ఉంది. మోయినుద్దీన్ గారు, గతంలో మీరు 5 సంవత్సరాలు చేసినటువంటి ప్రతిది కూడా ఇక్కడ కనిపిస్తా ఉందంటూ చెప్తా ఉన్నారు. మేము 5 సంవత్సరాలు ఏదైతే రైతులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మోయినుద్దీన్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కంప్లీట్ అయింది అంతే. మీరు 5 సంవత్సరాలు పాలించినటువంటి పాలనలో రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఏ విషయంలో మీరు హెల్ప్ఫుల్ గా ఉన్నారు? మోయినుద్దీన్ గారు, నా సూటి ప్రశ్న మీకు మోయినుద్దీన్ గారు, నా మాట వినండి ఒకసారి, నేను చెప్పేది రండి. ఇప్పుడు మీకు సూటి ప్రశ్న ఏంటంటే, గతంలో 5 సంవత్సరాలుగా రైతులకు సంబంధించి ఏం చేశారండి మీరు? ఇప్పుడు కంప్లీట్ గా వాళ్ళు రుణమాఫీ చేశాం, ధరల స్థిరీకరణ నిధి విధించారు, పెట్టాము. ఆర్బీకేల ద్వారా రుణమాఫీకి సంబంధించి ఎంత చేశారు? రైతులకు రుణమాఫీ చేసిన ఘనత జగన్మోహన్ ప్రభుత్వం సార్. రైతులకు ద్రోహం చేసిన చేశారు. లెక్క చేసుకోండి, చూసుకోండి కావాలంటే మీరు చూసుకోండి సార్. మేము తెలియదు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది కాదు సార్. మరి ఇన్ని అప్పులు పెరగడానికి కారణం ఏంటి? రైతులకు సంబంధించి అప్పులు పెరగడానికి కారణం ఏంటంటే మోయినుద్దీన్ గారు, ఎందుకంటే సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా సమయం తక్కువ ఉంది, సూటిగా చెప్పే ప్రయత్నం చేయండి. సమయం తక్కువ ఉంది, చాలా మాట్లాడాలి. పంచ బీమా ద్వారా వాళ్ళు ఆర్థికంగా నిలబడే ఆస్కారం ఉంటుంది. ఈ రోజు ఆస్కారమే లేకుండా పోయింది సార్. వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు సార్, రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఎందుకంటే ఇలా మోసపోయిన మాట లేదండి. నేను అడిగింది కూటమి ప్రభుత్వానికి సంబంధించి నేను అడగట్లా, మీ గురించి అడుగుతున్నా. నేను గతంలో ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు వీళ్ళు వచ్చి కూడా కూటమి వచ్చి కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు రైతులకు సంబంధించి? 5 సంవత్సరాలు 3,20,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఈయన 2 సంవత్సరాలు 3,63,000 కోట్ల రూపాయలు తెచ్చి కనీసం రైతులకు పంచ బీమా కూడా కట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది ఈ కుటుంబ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సార్. ఇంత గట్టిగా నమ్మకం సంబంధించి పట్టిసీమ మేము 175 కిలోమీటర్ల వైశాల్యంలో 1,300 కోట్లు పెట్టి లిఫ్ట్ తీసుకొచ్చి వాటర్స్ ని అనుసంధానం చేసేటువంటి కార్యక్రమంలో మనం గతం నుంచి చూస్తా ఉన్నాం. ఆర్టీఎంసీ నీళ్లు ఎప్పుడు కూడా కృష్ణానదికి తీసుకొచ్చి అందరికి వ్యవసాయానికి నీళ్లు అందించేటువంటి కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం, నది అనుసంధానం చేయాలనేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఎద్దావ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ రోజున అదే మనకి ఒక విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక వరంలా తయారైంది. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ మనం ప్రథమంగా మాట్లాడాల్సింది ఏంటంటే, ఎవరు అప్పులు రుణమాఫీ చేసినా లేకపోతే స్థిరీకరణ రైతుల కోసం పెట్టినా, మన స్వామినాథన్ గారు సిఫార్సులు అమలు చేసిన, ఎన్ఓఎస్ఎస్ సిఫార్సు చేసిన, ముందు మనం అప్పులు తీసుకొచ్చామని అంటే అప్పులకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ముందు మనం స్టార్ట్ చేయాలి సార్. 1,00,000 రూపాయలు తెచ్చామంటే 1,00,000 రూపాయలు దానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అప్పుడు అప్పులు బ్యాలెన్స్ అయిపోయి సస్టైనబిలిటీ వచ్చి ఎప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఆ దేశానికి సూటిగా సమయం అయిపోయిందండి. సూటిగా ఒక ప్రశ్న, ఇప్పుడు ఈ యొక్క అప్పులు తగ్గడానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అది చెప్పండి. డెఫినెట్ గా సార్, సూటిగా ఒకటే మాటలో, ఎందుకంటే సమయం అయిపోయింది. నేను మీకు కూడా డైరెక్ట్ గా చెప్తున్నాను సార్, జనానికి కూడా చెప్తున్నాను. మేము అప్పులు చేయటం తప్పు కాదు. అప్పు చేయటం అనేది, ఒక పెట్టుబడి పెట్టడం అనేది
అది ఒక మీ కూటమి personality తరపు నుంచి సంబంధించినటువంటి ఎలాంటి అంశం. భరోసా ఇస్తున్నారు ఒకటే మాటలో మీ కూటమి రెండో తరపున? రెండో అంశం నేను దానికే చెప్తున్నాను సార్, ఒక్క నిమిషం అయితే నేను చెప్పేస్తాను. దానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం వల్ల అది అప్పు అనుకోరు సార్. భారతదేశంలో వ్యవసాయదారులకి, వ్యవసాయ రైతులకి డెఫినెట్ గా వాళ్ళకి మౌలిక సదుపాయాలు మేము ఏర్పాటు చేస్తున్నాం. రైట్. దానివల్ల నష్టం లేదు. ఎందుకనంటే డెఫినెట్ గా మంచి విత్తనం, మేలైన విత్తనాలను సరఫరా చేసేటువంటి కార్యక్రమంలో కానీ, వాళ్ళకి సాగునీటి ఇచ్చేటువంటి కార్యక్రమంలో కానీ, వాళ్ళకి ఎరువులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కానీ, వాళ్ళకి ఎవరైతే కూలీలు ఏ విధంగా మనం సమకూర్చేటువంటి కార్యక్రమంలో కానీ, మిషనరీని కానీ, ఈ సిస్టమ్ రోడ్లు వేసేటువంటి కార్యక్రమం కానీ, వాళ్ళకి గిట్టుబాటు ధర తీసుకొచ్చి రైతులే అమ్ముకునేటువంటి సమయం విధంగా లేదండి, సూటిగా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. డెఫినెట్ గా చేస్తున్నాం సార్. బ్యాంకుల్లో మేము ఇప్పుడు బీమా భరోసా చేయమన్నాం. వ్యవసాయదారులందరూ కూడా బీమా చేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ఆల్ కలెక్టర్స్ కూడా ఇవ్వటం జరిగింది. అందరు రైతులు కూడా మేము బీమా కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాన్ని శరవేగంగా ముందుకేస్తా ఉన్నారు. ఏమండి, అన్ని పంటలకి బీమా, అన్ని పంటలకి మేము భరోసా ఇస్తా ఉన్నాం. రేపు చెప్పారు స్పష్టంగా, సాగునీరు లేనప్పుడు మెట్ట ప్రాంతాల్లో రైట్. ఓకే అండి, రైట్. మన సమయం అయిపోయింది. సో మొత్తానికి అయితే రైతులకు సంబంధించినటువంటి విషయం చూస్తే మొత్తానికి అల్లాడిపోతున్నటువంటి వైనం కనిపిస్తుంది అంటూ కూడా వైసీపీ చెప్తా ఉంది. రైతులను పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉంది. సో మొత్తానికైతే మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి షేక్ మొయినుద్దీన్ గారు, అలాగే గురునాథం గారు, వేణు గారు, వీళ్ళందరికీ మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి మరొకసారి. సో మొత్తానికైతే ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.